అయ్యా రండి వెనక రండి వెనకరా అయ్యా నువ్వు లాగా ప్రోటోకాల్ సార్ శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో 19,70,00,000 రూపాయలతో రోడ్లు కానీ అదేవిధంగా శ్మశాన వాటికల్లో షెల్టర్లు కానీ వివిధ రకాల అభివృద్ధి పనులకి ఒక్క మండలంలోనే ఎన్ఆర్జేసీ నిధుల కింద వివిధ రకాల ఫండ్స్ కింద 19,70,00,000 రూపాయలతో మనం ఈ అభివృద్ధి పనులు కూడా సాధించుకున్నాం. అయితే ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసిన రోజే ఎప్పటిలోపల పూర్తి చేస్తామో కూడా తెలియజేసి ఆ పనిని ప్రారంభోత్సవం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపనలు కూడా చేయించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆమంచెర్ల గ్రామంలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆమంచెర్ల పంచాయతీలో ఈరోజు ఏదైతే మనం 45 లక్షల రూపాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకున్నామో దాంతోపాటు ఒక ఆమంచెర్ల పంచాయతీలోనే దాదాపు 5,35,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అది రోడ్లైనా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా, ఎలక్ట్రికల్కి సంబంధించిన కరెంటుకు సంబంధించిన పనులైనా వివిధ రకాల పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మండలంలో కానీ అటు నియోజకవర్గంలో కానీ ఏవైనా పనులుంటే తప్పకుండా రాబో రోజుల్లో ఈ అభివృద్ధి పనులు కూడా చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నావో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేదానికి కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా అందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లక్ష్యం ఒకటే, అభివృద్ధి మంత్రంగా అజెండాగా పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇంకేదైనా ఉన్నా కూడా నెల్లూరు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కానీ మండలంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించి కానీ ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ స్థానిక నాయకత్వానికి కానీ తెలియజేస్తే తప్పకుండా అవన్నీ కూడా వీళ్ళంత వరకు చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అటు గ్రామాల్లో కానీ నగరంలో కానీ అన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కార్యక్రమం కానీ మిగతా ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరాల్సినవి అవన్నీ కూడా నిరంతరం కూడా అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అందరికీ కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా మిగతా ఏరియాల్లో హాస్పిటల్స్లో కానీ అదేవిధంగా ఈ రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కార్యక్రమం కానీ ఇతరితర అన్నీ కూడా నిరంతరం కూడా అందరం కలిసి మానిటరింగ్ చేస్తూ అన్ని విధాల ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు సేరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా అందరం కూడా అన్ని విధాలా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, దొంతాలి గ్రామంలో కూడా 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నాంచారమ్మ కాలనీలో, ఈరోజు ఎస్టీ కాలనీలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటికల్లో కాంపౌండ్ వాళ్ళు కానీ, శ్మశాన వాటికల్లో బస్ షెల్టర్లు కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీసులో చేస్తున్నాము. ప్రజా దర్బారు కార్యక్రమంలో వచ్చినవి, అదేవిధంగా గ్రామాల్లో ప్రజాబాట కార్యక్రమంలో తిరిగినప్పుడు వచ్చిన సమస్యలు, స్థానిక నాయకులతో సూచనలు, అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సలహాలు సూచన మేరకు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం.
పేషెంట్ ఎవరు? పేషెంట్ కూర్చోమా. చూస్తున్నారా? వచ్చిన అందుబాటులో ఉంటారా టైమింగ్ ప్రకారం?